ఉన్నత విద్య స్థూల నమోదు నిష్పత్తిలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది? తమిళనాడు. ఉన్నత విద్య స్థూల నమోదు నిష్పత్తి అనగా గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఇన్ ఎడ్యుకేషన్లో తమిళనాడు మొదటి స్థానం నిలిచింది. 2023-24లో జీఆర్ 52.3% చేరుకుంది. ఇందులో జాతీయ సగటు జీఆర్ 30%. ఇక మహిళల జీఆర్ 53.1%గా ఉంది. మరోవైపు పురుషుల జీఆర్ 51.6%గా నమోదైంది. వరుసగా మూడవ సంవత్సరం కూడా మహిళల జీఆర్ పురుషుల జీఆర్ను అధిగమించింది. ఉన్నత విద్యలో సుమారు 35.8 లక్షల మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. ఇటీవల అవుట్ ఆఫ్ స్టేషన్ మరియు నిహార్ వంటి భారతీయ ఆంగ్ల పదాలను ఏ నిఘంటువు చేర్చింది? ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ ఓఈడి. ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ ఇటీవల ఈ భారతీయ ఆంగ్ల పదాలను చేర్చింది. దక్షిణాసియా ఆంగ్లం యొక్క పెరుగుతున్న అంతర్జాతీయ ప్రాబల్యాన్ని మరియు పరిణామాన్ని గుర్తించి ఈ నిఘంటువు తన జూన్ 2026 త్రైమాసిక నవీకరణలో భాగంగా ఈ పదాలను పరిచయం చేసింది. ఓఈడి దక్షిణాసియా నుంచి 13 పదాలను మరియు పదబంధాలను ఏకీకృతం చేసింది. అవుట్ ఆఫ్ స్టేషన్ అనగా సాధారణ ప్రదేశం నుంచి దూరంగా వెళ్ళడం అని అర్థం. ఇక నిహారి అనేది ఉపఖండానికి చెందిన నెమ్మదిగా ఉండే జనాదరణ పొందిన మాంసం కర్రీ అని అర్థం. గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ 2027కు ఆతిథ్యం ఇస్తున్న దేశం ఏది? స్విట్జర్లాండ్. 2027 జూన్ 21-22 తేదీల్లో జెనీవాలో జరగనున్న తదుపరి గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్కు స్విట్జర్లాండ్ ఆతిథ్యం ఇవ్వనుంది. భారతదేశంలోని న్యూఢిల్లీలో జరిగిన 2026 ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ అనంతరం స్విస్ అధ్యక్షుడైన గై పార్మెలిన్ ఈ ప్రకటన చేశారు. ఈ సమ్మిట్ జెనీవాలోని పాలెక్స్పోలో జరగనుంది. బహుపాక్షిక సంభాషణను ప్రోత్సహించడం, స్థిరమైన ఏఐ పాలనను స్థాపించడం మరియు మానవ కేంద్రీకృత ఏఐ ఆవిష్కరణను ప్రోత్సహించడం దీని యొక్క లక్ష్యాలు. ఇటీవల వార్తల్లో కనిపించిన డ్యూరాండ్ కప్పు ఏ క్రీడకు సంబంధించినది? ఫుట్బాల్. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో 2026 డ్యూరాండ్ కప్ కోసం 3 విజేత ట్రోఫీలను అధికారికంగా ఆవిష్కరించి జెండా ఊపి ప్రారంభించారు. ఈ డ్యూరాండ్ కప్పు భారతదేశ ప్రధాన ఫుట్బాల్ కప్ పోటీ మరియు దేశంలోని అత్యంత పురాతనమైన ఫుట్బాల్ టోర్నమెంటు. దీనిని అధికారికంగా ఇండియన్ ఆయిల్ డ్యూరాండ్ కప్ అని కూడా పిలుస్తారు. ఈ టోర్నమెంటును భారత సైన్యం, నౌకాదళం మరియు వైమానిక దళం ఆధ్వర్యంలో డ్యూరాండ్ ఫుట్బాల్ టోర్నమెంట్ సొసైటీ నిర్వహిస్తుంది. ఉడాన్ పథకం కింద ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాకు కొత్త గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం లభించనుంది? శ్రీకాకుళం జిల్లా. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాకు ఉడాన్ అనగా ఉడే దేశిక ఆమ్ నాగరిక పథకం కింద పూర్తిస్థాయి విమానాశ్రయం రానుంది. ప్రతిపాదిత విమానాశ్రయాన్ని ఉద్దానం ప్రాంతంలోని మందస మండలంలో ఏర్పాటు చేయనున్నారు. ఈ ఉడాన్ అనేది చిన్న నగరాలు, పట్టణాలకు విమాన మార్గాలను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రాంతీయ అనుసంధాన పథకం. సవరించిన ఉడాన్ పథకానికి 2026-27 నుంచి 2035-36 వరకు 28,840 కోట్ల ఆర్థిక కేటాయింపు ఉంది మరియు ఇది 2026 నుంచి 2036 మధ్య 100 కొత్త విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏ 3 దేశాలు సంయుక్తంగా ఏసిఐటిఐ భాగస్వామ్యాన్ని ప్రారంభించాయి? భారతదేశం, ఆస్ట్రేలియా మరియు కెనడా. ఆస్ట్రేలియా, కెనడా ఇండియా టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ ఏసిఐటిఐ భాగస్వామ్యాన్ని భారతదేశం, ఆస్ట్రేలియా మరియు కెనడా సంయుక్తంగా ప్రారంభించాయి. దీని ప్రారంభ వివరాలను నవంబర్ 22, 2025న దక్షిణాఫ్రికాలోని జోహాన్స్బర్గ్లో జరిగిన G20 సదస్సు సందర్భంగా ప్రకటించారు.
3 దేశాలు సంతకం చేసిన అవగాహన ఒప్పందం ద్వారా దీనికి అధికారిక రూపం కల్పించబడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి యాంటోనీ ఆల్బనీస్ మరియు కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ దీనిని రూపొందించారు. భారతదేశం ఇటీవల ఏ దేశంతో సైబర్, కీలక సాంకేతికతలు మరియు సరఫరా గొలుసుల భాగస్వామ్యాన్ని అనగా ప్యాక్ట్స్ని ప్రారంభించింది? ఆస్ట్రేలియా. వ్యూహాత్మక సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవడానికి భారతదేశం మరియు ఆస్ట్రేలియా సైబర్, కీలక సాంకేతికతలు మరియు సరఫరా గొలుసుల భాగస్వామ్యాన్ని అనగా ప్యాక్ట్స్ని ప్రారంభించాయి. సైబర్ భద్రత, కీలక సాంకేతికతలు, పటిష్టమైన సరఫరా గొలుసులు మరియు రక్షణ పరిశోధన రంగాలలో సహకారాన్ని బలోపేతం చేయడమే ఈ ప్యాక్ట్స్ యొక్క లక్ష్యం. ఇది 2020 ఫ్రేమ్వర్క్ అరేంజ్మెంట్ ఆన్ సైబర్ అండ్ సైబర్ ఎనేబుల్డ్ క్రిటికల్ టెక్నాలజీ కోఆపరేషన్ స్థానంలో వచ్చింది. నాదం పండుగను ప్రధానంగా ఏ దేశంలో జరుపుకుంటారు? మంగోలియా. జాతీయ నాదం ఉత్సవం మంగోలియా యొక్క అతిపెద్ద సాంప్రదాయ సాంస్కృతిక మరియు క్రీడా ఉత్సవం. దీనిని ప్రతి సంవత్సరం జూలై 10 నుంచి 13 వరకు జరుపుకుంటారు. దీనిని 3 పౌరుష క్రీడలు అని కూడా పిలుస్తారు. ఇందులో బోక్ అనగా సాంప్రదాయ కుస్తీ, గుర్ర పందాలు, విలువద్య మరియు చీలమండ ఎముకతో బాణాలు వేయడం వంటివి ఉంటాయి. ఈ నాదం ఉత్సవం మంగోలియన్ సంస్కృతి, వారసత్వం మరియు జాతీయ గుర్తింపుకు ఒక ముఖ్యమైన చిహ్నంగా గుర్తించబడింది. ఇది దేశీయ మరియు అంతర్జాతీయ సందర్శకులను ఆకర్షిస్తుంది. భారతదేశ్ మొట్టమొదటి మొబైల్ స్మార్ట్ ఆల్గల్ లిక్విడ్ ట్రీని అనగా సాల్ట్ని జార్ఖండ్లోని ధన్బాద్ మరియు మధ్యప్రదేశ్లోని సింగ్రౌలీలో ఏ సంస్థ ఏర్పాటు చేసింది? సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ ఫ్యూయల్ రీసెర్చ్. సిఎస్ఐఆర్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ ఫ్యూయల్ రీసెర్చ్ భారతదేశ్ మొట్టమొదటి మొబైల్ స్మార్ట్ ఆల్గల్ లిక్విడ్ ట్రీని అనగా సాల్ట్ని జార్ఖండ్లోని ధన్బాద్ మరియు మధ్యప్రదేశ్లోని సింగ్రౌలీలో ఏర్పాటు చేసింది. సాల్ట్ అనేది నీటిలో తేలియాడే సూక్ష్మమైన శైవలాలను కలిగి ఉన్న ఒక కాంపాక్ట్ మొబైల్ బయో ప్యూరిఫికేషన్ పరికరం. ఇది కిరణజన్య సమక్రియను ఉపయోగించి వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ని గ్రహించి ఆక్సిజన్ను విడుదల చేస్తుంది మరియు సహజ లేదా కృత్రిమ కాంతి కింద నిరంతరం పనిచేస్తుంది. టీమ్ లీజ్ డిజిటల్ నివేదిక ప్రకారం రిటైల్ మరియు కన్స్యూమర్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్కు అనగా జీసీసీకు ప్రపంచంలోని అతిపెద్ద కేంద్రంగా ఏ దేశం ఆవిర్భవించింది? ఇండియా. రిటైల్ మరియు వినియోగదారుల గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద కేంద్రంగా ఆవిర్భవించింది. ఇది 180 జీసీసీలకు ఆతిథ్యమిస్తూ సుమారు 2.72 లక్షల మంది నిపుణులకు ఉపాధి కల్పిస్తుంది. ఈ టీమ్ లీజ్ డిజిటల్ నివేదిక ప్రకారం భారతదేశపు రిటైల్ జీసీసీ పర్యావరణ వ్యవస్థ తర్వాతి 5 ప్రపంచ మార్కెట్లను కలిపి చూసిన వాటికంటే 34% పెద్దది. భారతీయ జీసీసీలు ఏఐ, డిజిటల్ కామర్స్, ప్రోడక్ట్ ఇంజనీరింగ్, సప్లై చైన్ పరివర్తన, టెక్నాలజీ ప్లాట్ఫారంలు మరియు డేటా అనలిటిక్స్ వంటి రంగాలను ఎక్కువగా నిర్వహిస్తున్నాయి. ఉపాధ్యాయుల కోసం గురుదక్షిణ నగదు రహిత వైద్య పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ గురుదక్షిణ నగదు రహిత వైద్య పథకాన్ని ప్రారంభించింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి ఉపాధ్యాయ నగదు రహిత వైద్య పథకం అనగా ముఖ్యమంత్రి శిక్షక్ క్యాష్లెస్ చికిత్సా యోజన అని కూడా పిలువబడే ఈ పథకాన్ని 2026 జూలై 8న వారణాసిలో అధికారికంగా ప్రారంభించారు. జూలై 2026లో ఏ రాష్ట్ర ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో వందే మాతరం పూర్తి గీతాన్ని పాడటాన్ని తప్పనిసరి చేసింది? త్రిపుర. త్రిపుర ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో వందే మాతరం పూర్తి గీతాన్ని, జనగణమన జాతీయ గీతాన్ని ఆలపించడాన్ని
తప్పనిసరి చేసింది. ఈ ఆదేశం త్రిపుర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ సహాయక ప్రైవేటు పాఠశాలలు, గుర్తింపు పొందిన మదరసాలకు వర్తిస్తుంది. జాతీయ గీతం పట్ల గౌరవం, మర్యాద మరియు అధికారిక ఆలాపనలకు సంబంధించి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఏ నిర్ణయం తీసుకున్నారు? విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయ సమైక్యత, సాంస్కృతిక వారసత్వం, క్రమశిక్షణ మరియు జాతీయ చిహ్నాల పట్ల గౌరవాన్ని పెంపొందించడమే ఈ ఇనిషియేటివ్ యొక్క లక్ష్యం. ప్రపంచ పెట్టుబడి నివేదిక 2026ను ఏ సంస్థ విడుదల చేసింది? ఐక్యరాజ్యసమితి వాణిజ్య మరియు అభివృద్ధి సదస్సు UNCTAD. ఐక్యరాజ్యసమితి వాణిజ్య మరియు అభివృద్ధి సదస్సు ప్రపంచ పెట్టుబడి నివేదిక 2026ను విడుదల చేసింది. ప్రపంచ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనగా FDIలు 2025లో 6% పెరిగి $1.6 ట్రిలియన్ చేరుకున్నాయి. 2025లో భారతదేశం 2 స్థానాలు పైకి ఎగబాకి ప్రపంచంలో 11వ అతిపెద్ద FDI గ్రహీతగా అవతరించింది. పెట్టుబడుల ప్రవాహం $39 బిలియన్ చేరుకుంది. అలాగే FDI ప్రవాహాలు $36 బిలియన్ చేరడంతో భారతదేశం 18వ అతిపెద్ద విదేశీ పెట్టుబడిదారుగా నిలిచింది. ప్రపంచంలోనే అతిపెద్ద FDI గమ్యస్థానంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నిలవగా దాని తర్వాత సింగపూర్, హాంకాంగ్ మరియు చైనా దేశాలు ఉన్నాయి. నవీ ముంబై విమానాశ్రయం ద్వారా ఔషధాల దిగుమతిని అనుమతించే సవరణను ఏ చట్టం కింద జారీ చేశారు? ఔషధాలు మరియు సౌందర్య సాధనాల చట్టం 1940 కింద. మహారాష్ట్రలోని నవీ ముంబై విమానాశ్రయం ద్వారా ఔషధాల దిగుమతికి ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. 1940 నాటి ఔషధాలు మరియు సౌందర్య సాధనాల చట్టంలోని నిబంధనల ప్రకారం 1945 నాటి ఔషధాల నిబంధనలోని రూల్ నంబర్ 43Aని సవరించడం ద్వారా ఈ అనుమతి జారీ చేశారు. ఈ సవరణతో ఔషధాల దిగుమతికి అనుమతించబడిన నిర్దేశిత విమానాశ్రయాల జాబితాలో నవీ ముంబై విమానాశ్రయం కూడా చేర్చబడింది. ఇటీవల భారతదేశపు 98వ చెస్ గ్రాండ్ మాస్టర్గా నిలిచిన అశ్వత్ ఎస్ ఏ రాష్ట్రానికి చెందినవారు? తమిళనాడు. తమిళనాడులోని కన్యాకుమారికి చెందిన అశ్వత్ ఎస్ భారతదేశపు 98వ చెస్ గ్రాండ్ మాస్టర్ అయ్యారు. ఆయన 2026 పూణే అంతర్జాతీయ గ్రాండ్ మాస్టర్ రౌండ్ రాబిన్లో తన చివరి గ్రాండ్ మాస్టర్ నార్మను సాధించారు. ఫైనల్ రౌండ్లో FM కన్నన్ వైద్యనాథన్ అనగా USAను ఓడించి అశ్వత్ ఈ టైటిల్ను కైవసం చేసుకున్నారు.